కర్నూలు జిల్లా ఎమిగ్నూరు మండలం బనహసిలో అట్టహాసంగా మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రాష్ట్ర పరిశ్రమల వాణిజ్య ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ మరియు బీసీ సంక్షేమ చేనేత మరియు హౌలీ శాఖ మంత్రి సవిత మరియు ఎమిగ్నూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డితో కలిసి భూమి పూజలో పాల్గొన్న అదాని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి వాల్మీకి. ఈ కార్యక్రమంలో చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. సంవత్సరం గడవక ముందే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మార్గనిర్దేశకంలో మంత్రులంతా ఎమ్మెల్యేలంతా కలిసి అత్యంత వెనుకబడినటువంటి పార్లమెంటు కర్నూలు పార్లమెంటుని లక్ష్యంగా ఎన్నో అభివృద్ధి పనుల్లో భాగంగా ఈరోజు మెగా టెక్స్టైల్ పార్క్ ని ఎమ్మిగనూరులో ప్రారంభించడం అన్నది చాలా గొప్ప అంశంగా మనమంతా చూడాల్సిన అంశం. నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఎవడరా అసలు అంటుంది అభివృద్ధి చెందట్లేదు రాష్ట్రం అని కారు కూతలు కూస్తా ఉన్నారు కొంతమంది, నోటికొచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు కొంతమంది, లేనిపోనివన్నీ కూడా పత్రికల్లో రాస్తున్నారు కొంతమంది. ఒక్కసారి వాళ్ళందరినీ వచ్చి ఎమ్మిగనూరులో ఒక్కసారి తలపెట్టి చూడాల్సిందిగా మీ వైపు నుంచి నేను కోరుతా ఉన్నా. ఎవడో ఏదో మాట్లాడుతున్నాడని నిరంతరం రాజకీయాలు తప్ప, బురద చల్లడం తప్ప ఇంకేమీ చేతగాని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా బూటకం, ఇవంతా కూడా అబద్ధం, ఇవంతా కూడా అవినీతిని రోజు పేపర్లో టావులుగా రాస్తా ఉన్నారు. కళ్ళు తెరిచి చూడాల్సిందిగా వాళ్ళందరికీ చెప్తా ఉన్నా. 175 నియోజకవర్గాల్లో రాష్ట్రం మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలో కూడా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని, ఇంటింటికి ఒక వ్యాపారవేత్త ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతినబూని 175 నియోజకవర్గాల్లో ఇటువంటి పార్కులు ఏర్పాటు చేస్తా ఉన్నారు. మీరు అనుకోవచ్చు పార్కులు అంటే ఆడుకునే పార్కులు కాదు, పాడుకునే పార్కులు కాదు, చెట్లు మొలిచే పార్కులు కాదు. ఈ పార్కులు డబ్బులకు సంబంధించిన చెట్లు మొలిచే పార్కులని వాళ్ళకి అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇవి మామూలుగా ఊహించుకోవద్దు. ఇదేదో రాజకీయ సభ కాదు. ఇక్కడ 70 ఎకరాలలో దశాబ్దాలుగా నలిగిపోతున్నటువంటి చేనేత కార్మికులను హక్కున చేర్చుకోవడానికి, అంతరించిపోతున్నటువంటి చేనేత పరిశ్రమని ఆదుకోవడానికి, వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి, మళ్ళీ వాళ్ళందరికీ జీవం పోయడానికి 70 ఎకరాల్లో చిన్న చిన్న ప్లాట్లుగా చేసి ఒక్కొక్క ప్లాట్ 50 సెంట్లుగా మార్చి వాళ్ళందరికీ కూడా షెడ్లు వేసుకుంటారా, ఫ్యాక్టరీలు కట్టుకుంటారా, మిల్లు ఏర్పాటు చేసుకుంటారా, ఏదైనా చేసుకోండి అని చెప్పేటువంటి అద్భుతమైన ప్రక్రియ ఈరోజు ఇక్కడ జరుగుతా ఉందన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఇంతకు ముందున్న మాట్లాడుతున్న వాళ్ళందరినీ కూడా, మీరు 5 ఏళ్ల కాలంలో ఏ రోజైనా సరే ఇట్లాంటి పార్కు గురించి ఆలోచన చేసినారా? చేనేతల గురించి ఆలోచన చేసినారా? చేనేతల కష్టాల గురించి పట్టించుకున్నారా అని సూటిగా అడుగుతా ఉన్నా. చేనేత పార్కు కోసం కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పార్కుల్ని ఇళ్ల స్థలాలు చేసి ఎమ్మెల్యేలు కొట్టేస్తామనుకున్న రోజుల్లో నుంచి అవన్నీ వెనక్కు తీసుకుని మళ్ళీ ఇక్కడ పార్కులు కట్టి ఇక్కడ చేనేతను బతికిస్తామనుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్న రోజులు ఇవి. కళ్ళు పెద్దవిగా చేసి చూడాలి, చెవులు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలా. కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వాళ్ళకందరికీ ఇదే హెచ్చరిక చేస్తా ఉన్నా. నోటికొచ్చినట్లు మాట్లాడద్దు, నోటికొచ్చినట్లుగా రాయద్దు. ఎటు పడితే అటు తెలుసుకోకుండా అభివృద్ధి కోసం రాత్రి పగలు కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఊరూరా తిరుగుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రతి నియోజకవర్గంలోనూ 3 పార్టీల కార్యకర్తలు అందరూ కలిసి
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని ఈ సభాముఖంగా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. అత్యంత వెనుకబడినటువంటి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రతి ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా ఇటువంటి పారిశ్రామిక వాడలు తయారు చేసి ఇప్పటికే ఆదోనిలో స్థలాన్ని ఐడెంటిఫై చేశాం. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా స్థలాల్ని ఐడెంటిఫై చేశాం. అన్ని చోట్ల కూడా ఇటువంటి పారిశ్రామిక వాడలను తయారు చేసి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను చేస్తామన్న మా ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటామని సమాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.